నోవాహు ఎవరు అనంటే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే భక్తుడు. క్లిష్ట పరిస్థితుల్లో, కష్ట పరిస్థితుల్లో ఏంటో తెలియదు, అసలు వర్షం ఏంటో తెలియదు, వాడేంటో తెలియని ఆ మనుష్యుడు దేవుడు తాను చెప్పిన పనిని చేయటానికి, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఏం ప్రశ్నించకుండా చెప్పినది చెప్పినట్టు చేయడానికి సిద్ధపడిన ఒక మనుషుడు. ఎవరో? నోవాహు. 150 దినములు నీళ్లు ప్రచండముగా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఈ నీళ్లు పొంగుతుంటే ఏం జరుగుతుంది? మరణం సంభవిస్తా ఉంది. చాలా రకములైన పరిస్థితులు తారుమారైపోతున్న పరిస్థితి. కనుక ఈ పొంగుతున్నది తరిగిపోవాలి అనంటే అక్కడ ఒకటి జరిగింది. దేవుడు వాయువును పంపించాను. వాయువు అంటే గాలిని పంపించాను. నీ ఇంటిలో కూడా పొంగుతున్నవి కొన్ని ఉన్నాయి. అది రోగం అయి ఉండొచ్చు, శాపకరమైన పరిస్థితులు అయి ఉండొచ్చు, ఆర్థికమైన ఇబ్బంది అయి ఉండొచ్చు, ఏదో నీ లైఫ్ లో కూడా పొంగి ఉంటుంది ఈ రోజున. కానీ ఆ పొంగిన దానిని దించబోతున్నాడు దేవుడి పగటి వేళ.